జరుగుతుంటే నాకు జబ్బేంది ప్రభువా, నాకు బలహీనత ఏంది ప్రభువా, బాగలేదు నాయన ఇది. ఎందుకు నాయన అంటే దేవుడు మాట్లాడట ఎవరితో? పౌలుతో. ఏమని? ఎవ్వరికి ఇవ్వనన్ని ప్రత్యక్షతలు నేను నీకు ఇచ్చి ఉన్నాను, నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, వాటిని బట్టి నువ్వు ఉప్పొంగే ఛాన్స్ ఉంది పౌలా. కాబట్టి నీవు హెచ్చిపోకుండా నీవు దీనుడవై ఉండునట్లు, నీ శరీరమును బట్టి నువ్వు ఉప్పొంగకుండా నీవు కంట్రోల్లో ఉండునట్లు నిన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు నేనే నీకు అనుమతించాను. అది లేకపోతే నువ్వు తేడా పడే ఛాన్స్ ఉంది. అందుకని నువ్వు తేడా పడకుండా ఆ ముళ్ళు నీకు పెట్టాను. నా కృప నీకు చాలు. నీ బలహీనతను గుర్తించిన వాడవైతే నా శక్తి నీ మీద పరిపూర్ణమవుతుంది. నీ బలహీనత గుర్తించి నువ్వు ఎప్పటికప్పుడు నన్ను ఆశ్రయిస్తే పరిపూర్ణంగా నా శక్తి నీలో నింపి నిన్ను వాడుకోగలుగుతాను. అలా కాకపోతే నీవు నీ స్వశక్తి మీద ఆధారపడి నా శక్తిని ఆశ్రయించక నిష్ఫలుడు అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా నీవు నా శక్తిని ఆశ్రయించినట్లు నేనే నిన్ను బలహీనునిగా చేసి నా కృప నీకు చాలు. ఎంతమందికి అర్థమైందా ఎలారా అమ్మలారా? ఇప్పుడు చెప్పండి, నిష్కారణంగా ఏదన్నా వచ్చిద్దా మనిషికి? నిష్కారణంగా దేవుడు ఏది మనకు అనుమతించడు, ఏది రాదండి. మన జీవితంలోకి ఏదొచ్చినా నిష్కారణంగా రాదు, దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం దేవుడు చెప్తాడు. పౌలుకు చెప్పాడు, నాకు ఈ జబ్బేందంటే కారణం ఇది, నీవు అత్యధికముగా హెచ్చిపోకుండుని. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, వెదుకగ ప్రభువుకి ముళ్ళ కిరీటమా